హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో ఏదైనా స్వీట్ చేసుకొని తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే ఈ బ్రెడ్ కాజా రెసిపీని ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందన్నమాట. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇక్కడ నేను ఒక 5 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నాను. మీరు ఎంతమందికి అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో అన్ని బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకోండి. ఈ బ్రెడ్ కాజాలోకి మిల్క్ బ్రెడ్ అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర ఏ బ్రెడ్ అయితే అవైలబుల్గా ఉంటే ఆ బ్రెడ్ అయితే తీసుకోండి. ఇలా బ్రెడ్ స్లైసెస్ తీసుకున్న తర్వాత దీంట్లో ఉండే బ్రౌన్ పార్ట్ మొత్తాన్ని అయితే కట్ చేసుకోండి. ఇలా బ్రౌన్ పార్ట్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లోకి అయితే ఈ బ్రెడ్ మొత్తాన్ని అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేనైతే ఇలా మిడిల్లోకి అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే షుగర్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసి షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇలా షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత దీంట్లోకి మనం పాకం రావాల్సిన అవసరం లేదన్నమాట. కొద్దిగా జిగురు పాకం వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. మీరు దీంట్లోకి ఇలాచి పౌడర్ యాడ్ చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు అదే స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ మొత్తాన్ని అయితే యాడ్ చేయండి. ఇలా మొత్తం బ్రెడ్ స్లైసెస్ యాడ్ చేసిన తర్వాత ఒక్కొక్కటి లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి. వీటన్నిటిని బాగా వేడిగా ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చక్కెర పాకంలోకి అయితే ఒక్కొక్కటి మొత్తం అయితే యాడ్ చేయండి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత వీటిని కాసేపు మొత్తం అయితే ఈ చక్కెర పాకంలోకి డిప్ అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయండి. ఇలా వదిలేసిన తర్వాత ఫైనల్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.